జై శ్రీరామ్ అందరికీ. నా పేరు రాహుల్ కుమార్. నేను ఆర్ఎంఎస్ఎస్ అంటే రాష్ట్ర మోదీ సేవా సమితి నుంచి 3 స్టేట్కి ఇన్ఛార్జ్, తెలంగాణ, ఏపీ అండ్ కర్ణాటక. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మొన్న సతీష్ కూడా మన ఈ టెంపుల్ దగ్గర చాలా పెద్ద ప్రాబ్లం చేశాడు ఒక పర్సన్ వచ్చేసి. అంటే ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తే గవర్నమెంట్ పట్టించుకోదా? యాక్చువల్లీ తప్పు ఎవరిది? తప్పు మనది. మెయిన్ థింగ్ తప్పు మనది. దేనికోసం? మీరు కరెక్ట్గా ఎవరికైతే కరెక్ట్గా ఓటేస్తే ఆ ప్రాబ్లం కాదు. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్లీ కాంగ్రెస్ ఏమంటున్నది? సో కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. సో దట్ ఈస్ ద రాంగ్ థింగ్. సో మీరు అందరూ ప్లీజ్ అందరూ ఒకసారి మేల్కోండి. ఎందుకంటే మీరు టోటల్లీ క్యాస్ట్తో డివైడ్ అయి ఉన్నారు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా మనం అందరూ ఒకటయ్యే ఉండాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్ నేను మీ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏదైతే సంఘటన ఇక్కడ జరిగిందో ఈ టెంపుల్ దగ్గర, మళ్ళీ అది ఎక్కడ జరగవద్దు. సో అట్లాంటి పర్సన్కి గవర్నమెంట్కి నేను ఒకటే చెప్తున్నాను, ఇదే మెయిన్ థింగ్. వేరే దగ్గర అయితే ఇలా ఉంటుండే. ఇప్పుడు నార్మల్లీ మీరు చూస్తారు బంగ్లాదేశ్లో ఏమైంది. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ఒక హిందూ పర్సన్స్కి ఇంతమంది వచ్చి ప్రాబ్లం చేస్తున్నారు అంటే మనల్ని ఎందుకు లైట్ తీసుకుంటున్నారో అర్థం కాదు. సో గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఒక పర్సన్ ఏదైనా రాంగ్ చేస్తే ఆయనకి ఎట్లా శిక్ష ఇవ్వాలా, మళ్ళీ ఎవరు కన్నెత్తి కూడా చూడకూడదు మళ్ళా. సో మెయిన్ థింగ్ ఒకటే నేను చెప్తున్నానండి. సో అందరూ హిందూస్కి ఒకటే చెప్తున్నాను, అందరూ ఏకమై ఉండాలి. చిన్న ప్రాబ్లమ్స్ ఏదైతే వస్తున్నాయో మీ గుళ్ళ దగ్గర కెమెరాస్ పెట్టండి. గుళ్ళకి ప్రాబ్లం అయినా ఏమైనా చూడండి. ఓకే, సో ఏదైతే వస్తువులు కొంటున్నానో ఎవరు దొరుకుంటున్నారో అది కూడా చూడండి. సో మళ్ళీ ఇలాంటిది రిపీట్ కావద్దు. సో దట్ ఈజ్ ఓన్లీ నేను మీ అందరికీ చెప్తున్నాను. కొంత గవర్నమెంట్ నేను ఒక్కటే కోరుకుంటున్నాను. సో ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు. సో ఇది ఒకటే కాదు, మీరు చూశారు కదా లాస్ట్ టైం మన సికింద్రాబాద్ టెంపుల్లో కూడా ఏమైంది. సో అక్కడ కూడా ఆల్రెడీ ఒక పర్సన్ వచ్చేసి ఓకే అమ్మవారిని అది తలుపులు మొత్తము బదలిచ్చేసి లోపలికి వెళ్ళి అమ్మవారి మీద కాలు పెట్టేసి, సో అది చాలా తప్పు. సో దాని తర్వాత ఏమైంది, ఆయన పిచ్చోడు అనేసి అన్నారు. సో అది కాగానే ఇంకో ఇన్సిడెంట్ మన శంషాబాద్లో అయింది. శంషాబాద్ టెంపుల్లో నవగ్రహ టెంపుల్. సో ఒక పండిత్ ఓకే, సో ఆ పర్సన్ వెళ్ళినాక ఎప్పుడైతే మన డైలీ రొటీన్కి ఎవరైతే పూజకి వెళ్తారో సో అలాగే ఏం చేశారు, సో మన స్వామి వాళ్ళు వెళ్ళారు, అయ్యప్ప స్వామి మాలేసుకున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూశారు, అవన్నీ నవగ్రహాలన్నీ ఇరగొట్టి కింద పడేశారు. ఓకే, సో దాని తర్వాత కూడా మళ్ళీ అక్కడ పూజారి ఎంక్వైరీ చేశారు. అన్నీ చేసిన తర్వాత అక్కడ ఒక పర్సన్ ఉండే బయట, ఆయన అడిగితే ఏమన్నారు, సో 2 వ్యక్తులు వచ్చారు, 2 వ్యక్తులు బుర్క వేసుకొని వచ్చారు. సో అక్కడ అయింది. సో దాని తర్వాత సో మళ్ళీ దాన్ని ఏం చేశారు, మళ్ళీ దాని గురించి అడిగితే నో ఆ మనిషి పిచ్చోవాడు. సో ఎవడు ఏ పని చేసినా కూడా అందరు పిచ్చోలేనా? సో గుళ్ళ మీద ఎంత దాడి అవుతుంది, ఎవడన్నా వస్తాడు ఆడు పిచ్చోడే. సో దేనికోసం మీ దాన్ని? సో అక్కడ ఇన్సిడెంట్ అయిపోయింది. ఇన్సిడెంట్ కాగానే మళ్ళీ కొన్ని రోజులకే మళ్ళీ అక్కడనే శంషాబాద్లో ఇంకో ఇన్సిడెంట్ అయింది. సో ఇలాగే ఎన్ని ఇన్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఎప్పటిదాకా గవర్నమెంట్ ఇట్లనే గమ్మున కూర్చుంటుంది అంటే మేము హిందూస్ గామా? అంటే ఒకళ్ళకి అందరికి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? సో మీరు కూడా అందరూ ఆలోచించాలి. సో మీరు ప్రతి ఒక్కరిని నేను ఒక్కటే అడుగుతున్నాను, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో అందరూ ఒకటే మాట మీద ఉండాలి. ఓకే, మనము